మాకు వివిఐపి పాస్ ఉంది, కానీ అక్కడ వివిఐపి దగ్గర విఐపి దగ్గర మొత్తం సామాన్యమైన భక్తులే ఉన్నారు. ఎవ్వరు కనీసం పోలీస్ శాఖ వారు దీనికి సహకరించడం లేదు. పైగా అక్కడ ఎవరు పోలీసులు పట్టించుకోవట్లేదు. అసలు పోలీసులే లేరు అక్కడ. ఎవరినైనా అడిగితే మాకు సంబంధం లేదండి, క్రౌడ్ ఎక్కువైపోయింది అన్నారు, చేతులు ఎత్తేస్తున్నారు. పబ్లిక్ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ గవర్నమెంట్ వారు నెక్స్ట్ టైం అన్నా కొంచెం జాగ్రత్త చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ పాసులు ఉన్న వాళ్ళని మామూలుగా ఎలా అయినా నీట్ గా దర్శనానికి పంపించే మార్గం చూడాలని చెప్పి కోరుకుంటాం. చిన్న పిల్లలతో చాలా టైం వెయిట్ చేసాం మేము. చిన్న పిల్లని పెట్టుకొని దాదాపు 2 hours ఫైట్ చేసినా గానీ ఎక్కడ ఎలాంటి స్పందన లేదు. ఈ వివిఐపి పాస్ కున్న వెయిట్ ఏంటి, ఈ ఎందుకు ఇస్తున్నారు? ఈ వివిఐపి పాస్ అనేది చిత్తు కాగితం అని అడుగుతున్నాను నేను గవర్నమెంట్ వారిని. మేము చిన్న బాబు ఉన్నాడు, మమ్మల్ని పంపించండి సార్ అని అడిగితే వాళ్ళు పోలీస్ శాఖ వారు ఏం చెప్పారంటే లేడీ కానిస్టేబుల్స్ కి మీరు ఏం పట్టించుకోవద్దు, మీ డ్యూటీలు మీరు చేయండి అంతవరకే కానీ అని చెప్పేసి వెటకారంగా వ్యంగ్యంగా నవ్వుకొని ఇష్టం వచ్చినట్టు చండాలంగా మాట్లాడారు పోలీస్ శాఖ వారు. దీనివల్ల సమ్మక్క సారమ్మకు ఉన్న పరువు పోతుంది, అంటే ఆమె జాతరకు రావాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. సమ్మక్క సారలమ్మ గద్దెకి దేనికి వస్తున్నారు? భక్తులు రద్దీ ఉన్నా కూడా